అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? ఆదర్శ ప్రభువు బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, లోకంలో కొంతమంది సత్కార్యాలు చేసి ఆదర్శప్రాయులవుతారు, కానీ పాపకార్యాలు చేసి కూడా ఆదర్శప్రాయులైన వాళ్ళు ఉన్నారు. ఇందుకు నిదర్శనగా గుణసింహుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం విదర్భను పాలించిన జయసింహుడికి 2 కొడుకులు. పెద్దవాడు వీరసింహుడు, చిన్నవాడు గుణసింహుడు. గుణసింహుడికి చిన్ననాటి నుంచి రాజ్యపాలన మీద, క్షాత్ర విద్యల మీద ఆసక్తి ఉండేది. అతను మంత్రి మాణిక్యవర్మ వద్ద రాజనీతి, సేనాధిపతి సూరసేనుడి వద్ద క్షాత్ర విద్యల్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. వీరసింహుడు ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా అతడికి రాజభోగాల మీద ఉన్నంత ఆసక్తి రాజ్య వ్యవహారాల మీద లేదు. జయసింహుడు ఆచారం ప్రకారం వ్యసనాలకు లోనైన వీరసింహుడికే పట్టం కట్టాలనుకున్నాడు. అది గమనించిన గుణసింహుడు తన గురువులైన మంత్రిని, సేనాధిపతిని తనకు అనుకూలంగా చేసుకొని వీరసింహుడి పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి తండ్రిని, అన్నను బంధించి చెరసాలలో వేసి మరుసటి రోజు తన పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. గుణసింహుడి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుండగా మంత్రి వజ్రాల కిరీటాన్ని గుణసింహుడి తలపై ఉంచబోయాడు. ఇదేమిటి అన్నాడు గుణసింహుడు. ప్రభు, ఇది కోట్లకు విలువ చేసే వజ్రాలు పొదగబడిన కిరీటం. తరతరాలుగా దీన్ని ధరించే మీ వంశం వారు పాలన సాగిస్తున్నారు అన్నాడు మంత్రి. వజ్రాలు పొదిగిన కిరీటం తలపై లేందే రాజు పరిపాలన చెయ్యలేడా ఏమిటి అన్నాడు గుణసింహుడు. గుడ్లప్పగించి చూస్తున్న మంత్రితో గుణసింహుడు మళ్ళీ, నేటి నుంచి రాజభోగాల పేరిట అవుతున్న వ్యయాన్ని కూడా ఆపండి. నేను కూడా ఆస్థానంలో ఒక ఉద్యోగినే కనుక నాకు కూడా తగిన వేతనం ఏర్పాటు చేయండి అన్నాడు. మంత్రితో పాటు సభికులు నివ్వెరపోయారు. తరువాత గుణసింహుడు తనకొచ్చే వేతనంతోనే నిరాడంబరంగా జీవనం సాగించాడు. అతడు ప్రజల సమస్యల పట్ల శ్రద్ధ చూపుతూ మంచి పథకాలను అమలు చేసి కొద్ది కాలంలోనే సుభిక్షమైన రాజ్యాన్ని నెలకొల్పాడు. విదర్భకు 100 ఆమడల దూరాన విరూప రాజ్యం ఉంది. దాని రాజు చిత్రసేనుడు. అతడు అన్ని విద్యల్లోనూ ఆరితేరి ఉన్న యువరాజు విజయసేనుడికి పట్టం కట్టి తాను విశ్రాంతి తీసుకోవాలని విజయసేనుడితో ఇలా అన్నాడు. నీ విద్యాభ్యాసం పూర్తి అయిన మాట నిజమే, కానీ రాజుకు శాస్త్రజ్ఞానం ఒక్కటే చాలదు, అనుభవం కూడా ఉండాలి. దేశాటన చేస్తూ ఆదర్శ ప్రభువులెవరైనా తటస్థపడితే వారి వద్ద కొంతకాలం ఉండి పరిపాలనలో గల మెలకువలు తెలుసుకొనిరా అన్నాడు. తండ్రి మాట ప్రకారం విజయసేనుడు దేశాటనకు బయలుదేరి దారిలో ఎదురైన రాజ్యాలను చూస్తూ రాజుల గుణగణాలు, రాజ్యాల స్థితిగతులు తెలుసుకుంటూ ప్రయాణం సాగించి కొంతకాలానికి విదర్భ చేరాడు. విదర్భ ప్రజల ద్వారా గుణసింహుడి గురించి, అతడి పరిపాలనా విధానాల గురించి విని అతన్ని చూడబోయి తన కోరిక చెప్పాడు. విజయసేనుడు తన ఆస్థానంలో కొంతకాలం ఉండేందుకు గుణసింహుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. విజయసేనుడు గుణసింహుడి కొలువులో కొంతకాలం ఉండి తన రాజ్యానికి తిరిగిపోయి పట్టం కట్టుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి
రాజా పట్టం కట్టుకొని రాజ్యం ఏలవలసిన సమయంలో తండ్రి మాట మీరక శ్రమ కోర్చి దేశాటన చేసిన విజయసేనుడు గుణసింహుణ్ణి ఆదర్శ ప్రభువుగా గుర్తించడంలో పొరపాటు చేశాడు అనిపిస్తున్నది. రాజ్యకాంక్షతో తండ్రిని తోడబుట్టిన వాణ్ణి చెరసాల పాలు చేసిన గుణసింహుడు ఆదర్శ ప్రభువు ఎలా అవుతాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గుణసింహుడు రాజ్యకాంక్షతో తండ్రిని తోడబుట్టినవాణ్ణి చెరసాల పాలు చేశాడనడానికి ఆధారం లేదు. వ్యసనపరుడైన రాజు నుంచి ప్రజలను కాపాడేందుకు, వారికి మంచి పరిపాలన ఏర్పాటు చేసేందుకు అలా చేయడం అతనికి తప్పనిసరయ్యింది. గుణసింహుడు రాజ్యకాంక్షతోనే ఆ పని చేసి ఉన్నట్లయితే రాజభోగాలను విడిచిపెట్టి ఉండేవాడు కాదు. ప్రజల బాగోగుల్ని అంతగా పట్టించుకునేవాడు కాదు. అంతేకాక తాను అధికుణ్ణన్న భావాన్ని విడిచిపెట్టి ప్రజలలో తాను ఒకడైపోతే ప్రజల సమస్యల పరిష్కారం మరింత సులువు అవుతుందన్న నమ్మకంతో తనకొచ్చే వేతనంతోనే సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలకు సుఖశాంతుల నేర్పరచడం ద్వారా గుణసింహుడు అక్షరాల ఆదర్శ ప్రభువు లక్షణాలను కనబరిచాడు. తండ్రికి తోడబుట్టిన వాడికి ద్రోహం చేశాడనుకుంటే అది అతడి వ్యక్తిగత విషయం. అతడి వ్యక్తిగత విషయాల కన్నా రాజుగా అతడు ప్రజలకేపాటి సేవ చెయ్యగలిగాడన్నదే ముఖ్యం. ఆ కారణంగా గుణసింహుడు ఆదర్శపుత్రుడు, ఆదర్శ సోదరుడు కాదేమో కానీ ఆదర్శ ప్రభు అనడానికి ఎలాంటి సందేహమూ లేదు. అతన్ని ఆదర్శ ప్రభువుగా గుర్తించడంలో విజయసేనుడు పొరపడిందేమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.